ఈరోజు TV9 క్యాప్ కన్సల్టెన్సీ అందరూ కలిపి ఇవాళ మన ఎడ్యుకేషన్ ఫెయిర్ని విజయవాడలో జరపడం ఎంతో గర్వకారణం. మేజర్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఇవాళ ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా కన్ఫ్యూషన్ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఏ కోర్సులు ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతాయి అనేది ఇవాళ మేజర్గా అందరు తల్లిదండ్రుల్లోనూ అందరి పిల్లల్లోనూ ఉన్న ఒక కన్ఫ్యూషను. ఈ కన్ఫ్యూషన్ని డిఫరెంట్ వర్చువల్ మీడియాలో చూసినా సరే ఆ కన్ఫ్యూషన్ క్లియర్ అవ్వదు. ఇవాళ ఈ ఎగ్జిబిషన్ని క్రియేట్ చేసి ఇవాళ ఈ మీటింగ్లో ఈ కన్వెన్షన్ హాల్లో ఎస్టాబ్లిష్ చేసిన ఒక సిస్టమ్ వల్ల డెఫినెట్గా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క యూనివర్సిటీ, ప్రతి ఒక్క కాలేజీ ఇక్కడికి వచ్చి ఇవాళ స్టాల్స్ పెట్టి వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం, వాళ్ళు ఏ కోర్సును ఆఫర్ చేస్తారు, ఎలా ఉంటుంది, వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అడిగి తెలుసుకోవడం అనేది ఈ TV9 వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఈ సిస్టమ్ వలన అందరికీ తెలియజేస్తుంది. డెఫినెట్గా ఇండియాకి ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంతో ఫ్యూచర్ ఉంది. సో ఇవాళ యంగ్ జనరేషన్ అంతా కూడా ఇండియన్ అండ్ చైనాలోనే ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా వరల్డ్ వైడ్ ఉన్న ప్రతి ఒక్క జాబ్ రోల్కి తయారు చేయడానికి ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఎంతో కష్టపడుతున్నాయి. డెఫినెట్గా మా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టము, అలాగే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఇనిషియేషన్స్, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేషన్స్, వీటిలన్నిటితోటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒక కాజ్ మీద స్టూడెంట్ కెరియర్ని బెస్ట్గా ఎస్టాబ్లిష్ చేసి వరల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి, మ్యాన్ పవర్ని సప్లై చేయడానికి పూనుకున్న ఎంతో ఒక సంకల్పానికి ఇది నిదర్శనం. డెఫినెట్గా అంతా కూడా ఎస్టాబ్లిష్ చేసిన TV9 అండ్ క్యాప్ కన్సల్టెన్సీ వారికి, అలాగే కేఎల్ యూనివర్సిటీ కూడా స్పాన్సర్ చేస్తూ ఈ యాక్టివిటీని జరపడానికి మూల కారణమైంది. డెఫినెట్గా ఈ సంకల్పాన్ని, అలాగే ఈ కృషిని డెఫినెట్గా అభినందిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.